హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నెత్తల కూర అయితే వండబోతున్నాను. దానికి కావాల్సినవి మనకి చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేయించేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపెట్టుకొని దీంట్లో కావాల్సినవి చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి వేయించి మళ్ళీ ఒకసారి కలబెట్టేసి మూత పెట్టాలి. బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అది వేసేసండి. సాల్ట్ వేసేసుకుంటే మనకు త్వరగా ఉలికి వచ్చిందంటే త్వరగా మగ్గిపోతాయి. కొంచెం అయితే ఫ్రై అయినాయి, బట్ ఇంకా కొంచెం అవ్వాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. కారం అది వేసేసుకొని ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపి కొంచెం అయితే బాగా మగ్గించి వేయించి ఆ తర్వాత మనం నెత్తళ్ళు అయితే వేసుకుందాం. నెత్తలు కూడా వేసేసుకొని ఫ్రెండ్స్ ఒకసారి కుదపాలి. కుదిపిన తర్వాతే మనం గరిటె పెట్టాలి. ముందుగా గరిటె పెట్టేస్తే అవి విరిగిపోతాయి ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి కొంచెం బాగా కుదిపిన తర్వాతే చింతపండు పులుసు అది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పులుసు అయితే అందులో వేసేసుకొని కొంచెం స్టవ్ మీద కొత్తులాడేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. ఇదిగోండి కొత్తులు అయితే ఆడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఈ టైంలోనే వేసుకోవాలి. మంచి గుమగుమలాడుతూ స్మెల్ అయితే బాగా వస్తుంది. చాలామంది చాలా చెప్తారు నెత్తలుగా పులుసుకి మసాలాలు వేసుకోవాలి, తర్వాత ఆ పేస్ట్ తయారు చేయాలి, ఈ పేస్ట్ తయారు చేయాలని చెప్తారు. ఇందులో ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఇలా వండుకుంటే చాలా సింపుల్గా టేస్ట్ ఉంటుంది. అన్నీ వేస్తే ఒక టేస్ట్, ఇలా ఏమీ లేకుండా సింపుల్గా చేసుకుంటే ఒక టేస్ట్. మనకి నెత్తలు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. పచ్చి నెత్తలు బాలింతలకు కూడా బాగా పనిచేస్తుంది. నెత్తలు అయితే మంచిగా కుక్ అయిపోయినాయి. మనకి ఒక 5 minutes కొంచెం వెయిట్ చేసి బాగా పులుసు అనేది మనకు బాగా మగ్గిన తర్వాత మనమైతే స్టవ్ కట్టేసుకుందాం. మీరు ఎప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా కర్రీ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.